హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రీసెంట్గా నేను డెలాయిట్ ఎన్ఎల్ఏ గురించి కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, ప్రొబేషన్ పీరియడ్ ఎంతకాలం ఉంటుంది, అండ్ మన శాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ డిగ్రీ వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ జాయిన్ అయితే వాళ్ళకి శాలరీస్ ఎలా ఉంటాయి, మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం నేను వీడియోలో అయితే చెప్పాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ డౌట్ ఉన్నా, మీకు తెలుసుకోవాలన్నా కూడా ఆ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. అది మన ఛానల్లో ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఆర్ ఎల్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ వీడియో నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా కొంచెం చెప్పమని చెప్పి సబ్స్క్రైబర్ అయితే రిక్వెస్ట్ చేశారనమాట. ఇది అందరికి యూజ్ అవుతున్న ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇది సబ్జెక్ట్ వైజ్ అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, అండ్ నెక్స్ట్ బీబీఏ చేసిన వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వాళ్ళ ఎగ్జామ్స్లో ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం ఇలా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఎగ్జామ్ టైం 90 minutes ఉంటుంది అనమాట ఎగ్జామ్ టైం. అండ్ నెక్స్ట్ మనకి ఈ 90 minutesలో 65 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 65 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా వాళ్ళు 4 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట. సో ఫస్ట్ పార్ట్ ఈజ్ లైక్ మీ లాంగ్వేజ్ స్కిల్స్, అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి అని చెప్పి ఒక పార్ట్ అనమాట, లాంగ్వేజ్ స్కిల్స్ అనమాట ఫస్ట్ సెక్షన్ అనేది. సో ఈ ఇంగ్లీష్ అనేది మీకు కొంచెం వచ్చి అయితే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు వొకాబులరీ చెక్ ఇలాంటివన్నీ చేస్తారనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయినా కూడా మీరు ఇంతకుముందు అమెజాన్ ప్రో హైర్ టెస్ట్ ఒకవేళ అటెంప్ట్ చేసి ఉంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు అమెజాన్ ప్రో హైర్ టెస్ట్ అని యూట్యూబ్లో కొట్టినా కూడా కొంతమంది యూట్యూబర్స్ అది డైరెక్ట్గా ఎలా ఉంటుంది క్వశ్చన్స్ అని చెప్పి కొన్ని వీడియోలు ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అయితే మీరు చెక్అవుట్ చేయండి. ఆర్ఎల్స్ మీరు ఆన్లైన్లో చెక్ చేసినా కూడా ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటే మీకు ఐడియా అయితే వస్తుంది. సో ఇంగ్లీష్ క్వశ్చన్స్, లాంగ్వేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అది ఫస్ట్ సెక్షన్ అనమాట. అది మీకు చెక్ అయితే చేయండి ఫస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు. మీకు ఒక ఐడియా ఉండి బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ మనం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మంచి కీ సెక్షన్ కూడా ఇదే అనమాట. మన ఇంగ్లీష్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఎక్కువ పాయింట్స్ సెక్యూర్ చేయొచ్చు ఈ సెక్షన్ నుంచి. సో సెకండ్ సెక్షన్ ఈజ్ జనరల్ యాప్టిట్యూడ్. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అయినా, ఆర్ఎల్స్ మీకు జనరల్ యాప్టిట్యూడ్ బాగా వచ్చినా కూడా ఈ సెక్షన్లో కూడా మీరు ఎక్కువ పాయింట్స్ అయితే సెక్యూర్ చేయొచ్చు. ఇది రీజనింగ్ ఎబిలిటీ, నెక్స్ట్ వెర్బల్ ఎబిలిటీ, ఇవన్నీ మీకు తెలిసిందే కదా జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఈ సెక్షన్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎంసీక్యూస్ వచ్చేసి థర్డ్ సెక్షన్కి మనం వెళ్తే టెక్నికల్ క్వశ్చన్స్ అనమాట. టెక్నికల్ క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయంటే, మీ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్, ఇప్పుడు కోడింగ్ రిలేటెడ్ సమ్ క్వశ్చన్స్, జావాలోని ఈ సెక్షన్ ఏదైనా ఒక పాయింట్ గురించి అడగొచ్చు, ఆర్ఎల్స్ సీక్వెల్లో ఏదైనా పాయింట్ గురించి, ఆర్ఎల్స్ పైథాన్ లాంగ్వేజ్లో ఏదైనా సింటాక్స్ గురించి, ఇలా ఏదైనా అడగొచ్చు అనమాట. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ రిలేటెడ్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ కోడింగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి, ఇక్కడ మీ కోడింగ్లోని 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. ఇది ఫార్మాట్ ఎలా ఉంటుంది అని నేను జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకి క్వశ్చన్ సినారియో టైప్లో ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హాస్పిటల్ ఉంది, దాంట్లో ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, అండ్ ఈ పేషెంట్స్లోని ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు కొంతమంది, అండ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ డాక్టర్స్ వీళ్ళని ట్రీట్ చేసే వాళ్ళు ఎంతమంది. సో ఇలా ఒక సినారియో అయితే మనకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఒక 1-2 pagesలో. అండ్ నెక్స్ట్ ఈ సినారియో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి కింద సినారియో రిలేటెడ్ కోడింగ్ టెస్ట్ కేసెస్ ఇస్తాడనమాట. ఈ డాక్టర్ ఎంతమందికి ఇది చేశాడంటే వాళ్ళకి ఈ క్యూర్ చేయడానికి ఏ మెడిసిన్స్ ఇస్తారో, ఏదో ఒకటి టెస్ట్ కేస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ టెస్ట్ కేసులో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 4-5 టెస్ట్ కేసెస్ కింద డివైడ్ చేస్తారనమాట. ఇది నార్మల్ రెగ్యులర్ ప్యాటర్న్ ఏ అసెస్మెంట్లో అయినా కూడా. ఈ అసెస్మెంట్ ఏదైతే డివైడ్ చేస్తారో ఈ టెస్ట్ కేసెస్లో అనమాట ఒక 10%, 20% కోడింగ్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది లైన్స్లో, స్టార్టింగ్ అండ్ ది ఎండింగ్ కానీ, ఆర్ఎల్స్ ఓన్లీ స్టార్టింగ్, ఆర్ఎల్స్ ఓన్లీ ఎండింగ్, ఎక్కడో దగ్గర కొంచెం మెన్షన్ చేస్తారనమాట ప్రతి టెస్ట్ కేసులో సమ్ కోడింగ్. సో ఈ కోడింగ్ ఏదైతే వాళ్ళు మెన్షన్ చేస్తారో అక్కడ నుంచి మీరు కంటిన్యూ చేసి ఈ కోడ్ని అంతా కంప్లీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ టెస్ట్ కేసు కంప్లీట్ చేసిన తర్వాత ఓకే కంప్లీట్ చేస్తారు. తర్వాత సెకండ్ టెస్ట్ కేస్, తర్వాత థర్డ్ టెస్ట్ కేస్, తర్వాత ఫోర్త్ టెస్ట్ కేస్. ఈ సమ్ టైమ్స్ 3 టెస్ట్ కేసెస్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ 5 ఉండొచ్చు, అది డిపెండ్స్ ఆన్ ద సినారియో అనమాట. సో అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో కంపైల్ కోడ్ అని చెప్పి ఎవ్రీ టెస్ట్ కేస్ ఉంటుంది అనమాట. మన కోడ్ కంపైల్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి. కంపైల్ కోడ్ చేసిన తర్వాత అది ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్స్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ కంపైల్ కాకుండా రన్ అయింది అనుకోండి, బాగా ఎర్రర్స్ లేకుండా సక్సెస్ అని, మనం నెక్స్ట్ టెస్ట్ కేసు అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ సమ్ పాయింట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో ఏంటంటే, మనం ఒకవేళ కోడ్ 4 టెస్ట్ కేసులు ఉన్నప్పుడు 2 టెస్ట్ కేసులు రాంగ్ చేసి 2 బాగానే చేసాం అనుకోండి, హాఫ్ ఆఫ్ ది పాయింట్స్ అయితే వస్తాయన్నమాట.
సో ఇలా మీకు టెస్ట్ కేసెస్ బట్టి వాళ్ళు పాయింట్స్ డివైడ్ చేస్తారు కాబట్టి మనకి కంప్లీట్ కోడింగ్ అనేది డివైడ్ చేసి టెస్ట్ కేసెస్లో అయితే ఇస్తారు. అండ్ మీ కోడ్ అంతా కంపైల్ అయిపోయింది అనుకోండి, 4 టెస్ట్ కేసెస్లో కరెక్ట్గానే చేశారనుకోండి, యూ కెన్ క్లిక్ ఆన్ దట్ సబ్మిట్ బటన్. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా కోడ్ ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉండదు. సో అక్కడికి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ యొక్క ప్యాటర్న్. ఇప్పుడు నెక్స్ట్ బీబీఏ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. లైక్ వీళ్ళకి 65 MCQs ఇచ్చారు కదా, వాళ్ళకి 54 MCQs ఉంటాయి. 2 కోడింగ్ క్వశ్చన్స్ కామన్గా ఉంటాయి అనమాట. ఇక్కడ వీళ్ళకి 90 minutes సేమ్ టైమింగ్ అయితే వీళ్ళకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్స్ కూడా సేమ్ ఉంటాయి. లాంగ్వేజ్ స్కిల్స్ సెక్షన్ ఒకటి, జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్ క్వశ్చన్స్, కోడింగ్ క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓన్లీ కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకి తగ్గించారు అంతే, వాళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ కింద వస్తారు కాబట్టి. ఓన్లీ ఇక డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి ఇంతకు ముందే చెప్పాను, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, శాలరీ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్ స్టూడెంట్స్కి అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకి 4.5 LPA నుంచి అయితే శాలరీ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ సెలెక్ట్ అయ్యింది ఆన్ బోర్డింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోతే. వీళ్ళకి ఏంటంటే డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళకి 3.25 నుంచి 3.5 LPA మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట శాలరీ. అదొకటే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఇచ్చే రోల్ కూడా ఒకటి డిఫరెన్స్ అనమాట. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే అనలిస్ట్ ట్రైనీ రోల్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకి డిగ్రీ వాళ్ళకి ఏంటంటే అసోసియేట్ అనలిస్ట్ ట్రైనీ రోల్ అయితే ఇస్తారనమాట. అంటే అసోసియేట్ అనలిస్ట్ ట్రైనీ కన్నా ఒక రోల్ చిన్నదనమాట, దాని కింద రోల్. నెక్స్ట్ వీళ్ళు ప్రమోషన్ ఇచ్చి అనలిస్ట్ ట్రైనీగా మారే తర్వాత అనలిస్ట్గా మారుతారు. సో ఒక స్టెప్ బిహైండ్ ఉంటారనమాట డిగ్రీ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు. ఇది నేను ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పాలనుకున్నది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఏదైనా టాపిక్ పైన నేను వీడియో చేయాలని మీకు అనిపిస్తే టాపిక్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా టాపిక్ పైన నేను వీడియో అయితే చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.